హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రిషి. మీరు చూస్తూ ఉన్నారు రిషి ఆన్లైన్ సర్వీసెస్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ని వన్స్ మీరు యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. వన్స్ మీరు వచ్చేసి ఈ యొక్క బెల్ ఐకాన్ అనేది వన్స్ మీరు యాక్టివేట్ చేసుకున్న వెంటనే మన ఛానల్లో ఇట్లాంటి ఎడ్యుకేషన్కి సంబంధించి ఎన్నో వీడియో చేస్తూ ఉంటాను కాబట్టి అందరికంటే ముందుగా మీరు పొందుతారనమాట. సో ఫ్రెండ్స్, మనకి ఈ యొక్క వీడియోలకు వెళ్ళే ముందు మనకి ఒక గుడ్ న్యూస్ ఏంటి, ఒక బ్యాడ్ న్యూస్ ఏంటి అనేది మీకు ఈ వీడియోలో నేను ముందుగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకి థంబ్నెయిల్ వచ్చేసి ఇది ఒక గుడ్ న్యూస్, బ్యాడ్ న్యూస్ అని నేను పెట్టాను కదా. సో ఫ్రెండ్స్, ఒక గుడ్ న్యూస్ ఏంటి, బ్యాడ్ న్యూస్ ఏంటి అనేది మీకు క్లారిటీగా క్లియర్గా మీకు అర్థం అవ్వాలి అనుకుంటే ఈ వీడియోని మీరు వితిన్ సెకండ్ కూడా స్కిప్ చేయకుండా చూస్తేనే ఒక గుడ్ న్యూస్, బ్యాడ్ న్యూస్ ఏంటి అనేది మీరు తెలుసుకోవచ్చు అనమాట, క్లారిటీగా వింటేనే. సో ఫ్రెండ్స్, మనకేంటి అని అంటే ఈ యొక్క ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఫలితాలకు సంబంధించి మనకు మార్నింగ్ అయితే ఒక డేట్ అనేది అనౌన్స్మెంట్ అయితే చేయడం జరిగిందనమాట. మనకి చాలా డేట్స్ అనేవి అనౌన్స్మెంట్ చేస్తున్నారు. ఈ యొక్క రిజల్ట్స్ అనేవి ఎప్పుడు వస్తాయి కూడా మనకే అర్థం కావట్లేదు అనమాట. సో ఫ్రెండ్స్, మనకి మార్నింగ్ వచ్చిన లేటెస్ట్ న్యూస్ ఏంటి అని అంటే మనకు వచ్చేసి మనకి 1 అవర్ బ్యాక్ కూడా ఒక నోటిఫికేషన్ అయితే మనకి రావడం జరిగింది. సో ఫ్రెండ్స్, మనకి 1 అవర్ బ్యాక్ అంటే ఒక గంట క్రితం మనకు వచ్చిన న్యూస్ ఏంటి అని అంటే మనకి ఏప్రిల్ 16వ తేదీన ఉదయం 11 గంటలకి, అంటే మనకి ఇవాళ 14, అంటే మనకి ఏప్రిల్ 14వ తేదీ కాబట్టి మనకి రేపు ఏప్రిల్ 15 కాబట్టి ఎల్లుండి, అంటే ఏప్రిల్ 16వ తేదీన ఉదయం 11 గంటలకల్లా ఈ యొక్క ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదల చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగిందనమాట. సో ఫ్రెండ్స్, మనకి మళ్ళీ ఇంకొక బ్యాడ్ న్యూస్ ఏంటి అని అంటే మనకి మళ్ళీ ఇంకొక న్యూస్ అనేది మనకు రావడం జరిగింది. దాంట్లో ఏంటి అని అంటే మనకి ఏప్రిల్ 18 లేదా 19వ తేదీలల్లా మనకు విడుదల చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగిందనమాట. మనకి ఒక 16వ తేదీని చేస్తారా, లేకపోతే 18 చేస్తారా, 19 చేస్తారా అనేది మనకి ఇంకా క్లారిటీగా అయితే. సో ఫ్రెండ్స్, మనకి 100లో 90% మనకు వచ్చేసి ఈ యొక్క ఏప్రిల్ 18 ఉదయం 11 గంటల లోపల యొక్క ఇంటర్మీడియట్ అంటే ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఫలితాలు అనేవి విడుదల చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగిందనమాట మన యొక్క ఆంధ్రప్రదేశ్లో. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కింద కామెంట్లో రాయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.